హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. యాక్చువల్‌గా చాలా మందికి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాక బీజీవీ హోల్డ్ అవుతుంది. అండ్ ఇంకా ఆఫర్ వచ్చిండదు. 3 మంత్స్ అయినా, 4 మంత్స్ అయినా ఆఫర్ వచ్చిండదు. ఇంటర్వ్యూ సెలెక్టెడ్ అని అంటారు గానీ ఆఫర్ అయితే పంపించిండరు. జాయినింగ్ లెటర్స్ రావు. ఆఫర్ లెటర్ వచ్చినా జాయినింగ్ లెటర్స్ రావు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ద వన్ అండ్ ఓన్లీ ద రీజన్స్ బిహైండ్ ద హెచ్ఆర్ అనేసి కొన్ని ఉంటాయి. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ఎ హెచ్ఆర్ ప్రాబ్లమ్. కొన్ని రీజన్స్ ఉంటాయి. కంపెనీ రూల్స్ ప్రకారం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు జరుగుతాయి, ఏంటి అనేసి ఈరోజు టోటల్‌గా డిస్కస్ చేసుకుందాం. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీ ఆఫర్ ఎందుకు హోల్డ్‌లో ఉంది? మీరు సెలెక్ట్ అయినా ఎందుకు ఇంకా ఆఫర్ రాలేదు అనేసి. అసెంచర్ వాళ్ళు కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంఎన్‌సి కంపెనీస్‌లో జరిగేది ఇదే. ఓకే. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్. ఫస్ట్ వచ్చేసేసి ఏంటి అంటే, ఫస్ట్ ఇంటర్వ్యూయర్ ఫ్రెషర్ అయినా సరే, ఎవరినైనా సరే ఒక 3, 4 మెంబర్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే. 3, 4 మెంబర్స్ ని తీసి ది బెస్ట్, ఓకే, బెస్ట్ పర్సన్ ఎవరున్నారో ఆ పర్సన్ ని తీసుకుంటారు ఫస్ట్. ఆ పర్సన్ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, అతను జాయిన్ అవుతాడా లేదా అనేసి డైలమా ఉంటది చూడండి. అప్పుడు ఇంకొక పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు ఆ సెకండ్ పర్సన్ ని క్యూలో పెడతారు. ఒకవేళ ఇతను జాయిన్ అవ్వకపోతే ఇతన్ని తీసుకుందాము అనేసి క్యూలో పెడతారు. అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినావని నీకొక మెయిల్ అయితే పంపిస్తారు. కానీ ఎటువంటి ఆఫర్ లెటర్ రాదు. ఎందుకంటే ఇఫ్ దట్ పర్సన్, ఆ పర్సన్ గాని జాయిన్ అయ్యాడే అనుకో, నీకు ఆఫర్ లెటర్ రాదు. అతను జాయిన్ అవ్వకపోతే నీకొస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నాడు వాళ్ళకి బ్రెయిన్‌లో. కానీ నువ్వనేవాడివి క్యూ అనమాట. ఇతను జాయిన్ అవ్వకపోతే నువ్వు ఆప్షనల్‌గా జాయిన్ అవ్వడానికి నిన్ను ఇంకొక పర్సన్‌ని తీసుకుంటారు. అలాంటి కేసెస్‌లో ఆఫర్ లెటర్స్ అనేవి రిలీజ్ అవ్వవు. ఒక ఫ్రెషర్‌కైనా సరే. ఇప్పుడు ఫ్రెషర్స్‌ని కూడా ఎలా తీసుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ 200 పీపుల్స్‌ని తీసుకున్నారు. ఓకే. 200 పీపుల్స్‌ని తీసుకొని అందులో 50% జాయిన్ అవుతారు. మాక్సిమం 50% జాయిన్ అవుతారు ఫ్రెషర్స్. ఆ 50% జాయిన్ అయిన వాళ్ళలో డైలమా అన్నమాట. వీళ్ళు జాయిన్ అవుతారా లేదా అనేసి. ఆ టైంలో బల్క్ హైరింగ్ 40,000కి 50,000 ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటారు. మిగతా 10,000 ఫ్రెషర్స్ ఉంటారు చూడండి. అందులో చాలా మందికి ఆఫర్ లెటర్స్ రావు. ఎందుకు రావు అంటే బికాస్ ఆఫ్ ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి ఏమవుతుందంటే, మీరు ఇండివిడ్యువల్‌గా గాని జాయిన్ అవ్వడానికి వెళ్తే, ఇండివిడ్యువల్‌గా ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి అలా వెళ్తే అప్పుడేమవుతది అంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్. కొత్త ప్రాజెక్ట్ వచ్చింటుంది. కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఆ ప్రాజెక్ట్‌కి ఇంకా హైరింగ్ స్టార్ట్ అయింది. అంటే క్లయింట్స్ దగ్గర నుంచి ఉంది. సో, రన్నింగ్ అవుతుంది ప్రాజెక్ట్. కానీ ఇంక స్టార్ట్ చేయాలంటే పీపుల్ గావాలి. సో, ఎంప్లాయీస్‌ని చూపించుకోవడానికి క్లయింట్‌కి ఏం చేస్తారంటే, ఈ హెచ్ఆర్ టీమ్ వాళ్ళు మొత్తం పీపుల్‌ని బల్క్‌లో హైర్ చేసుకోవడానికి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తారు. ఓకే. ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేశాక కొన్ని డేస్‌కి ఆ ప్రాజెక్ట్ గాని ఆల్రెడీ ఉన్న పీపుల్‌తోనే స్టార్ట్ చేయడం, లేకపోతే ఆ ప్రాజెక్టే వెళ్ళిపోవడం, లేకపోతే ఆ ప్రాజెక్ట్ వేరే దానికి మూవ్ అయిపోవడం, అలా జరిగినప్పుడు ఈ హైరింగ్ అనేది ఆగిపోతది. ఈ హైరింగ్ అనేది తీసుకోరు. ఓకే. ఇలాంటి రీజన్ ఒకటుంటుంది. ఇప్పుడు ఫ్రెషర్స్ అయినా సరే ఒక ప్రాజెక్ట్ కోసమే కొందరు ఫ్రెషర్స్‌ని, కొందరు ఎక్స్‌పీరియన్స్‌ని హైర్ చేసుకుంటారు. అవునా? ఆ ప్రాజెక్ట్స్‌లో ఇప్పుడు అంతమంది పీపుల్ క్లయింట్ ఇంతమంది పీపుల్ చాలన్నారు అని అనుకో, అప్పుడు సరే ఇప్పుడు 15 మెంబర్స్‌ని హైర్ చేసుకున్నారు కొత్త ప్రాజెక్ట్ అనేసి. ఏమవుతదంటే ఇప్పుడు కంపెనీలో క్లయింట్ ఏం చెప్తాడంటే, ఐ వాంట్ ఓన్లీ ద 10 పీపుల్ అని చెప్తది. అప్పుడు ఏమవుతారంటే ఈ 5 పీపుల్ కట్ ఔట్ అయిపోతారు. ఆ 5 పీపుల్‌లో సగం మంది ఒక 2-3 పీపుల్ ఫ్రెషర్స్ ఉంటారు. 1 పర్సన్ ఇస్ ద ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఉంటారు. ఓకే. ఇలా, ఇలా మీకు ఆఫర్ లెటర్స్ అనేవి రావు. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసేసి మెయిన్‌గా ఈ ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి జరిగేదేంటి అంటే, ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడానికన్నా ముందు బీజీవీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఈ బీజీవీ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే, మన ప్రీవియస్ కంపెనీ చాలా డేస్ తీసుకుందనుకో టైము, ఈ పర్సన్ ఎలాంటి వాడు అని చెప్పడానికి. అప్పుడు ఈ పర్సన్స్ వెయిట్ చేయరు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నవంబర్‌లో స్టార్ట్ అవుతది. అక్టోబర్‌లో నీకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి పంపించారు. పంపించిన వెంటనే నీకు ఆఫర్ లెటర్ అనేది పంపించారు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి. పంపించిన వెంటనే ఏమైందంటే, అక్కడి నుంచి ఏ రెస్పాన్స్ లేదు. ప్రీవియస్ కంపెనీ నుంచి ఏ రెస్పాన్స్ లేదు నీ గురించి. నీ యొక్క క్యారెక్టర్ గురించి, నీ బిహేవియర్ గురించి, వాట్ యూ వర్క్డ్ ఆల్ దోస్ థింగ్స్. అయితే లేనప్పుడు యూ విల్ గెట్ ఎ ఛాన్స్. అంటే నీకు ఆఫర్ అనేది
లేట్ అవ్వచ్చు లేదా రాకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతది. ఓకే. ఖచ్చితంగా. లేట్ అయితే మాత్రం రాదు. ఇప్పుడు సపోజ్ ప్రాజెక్ట్‌లోకి పర్సన్ ఇన్ని డేస్ లోపల కావాలి అన్నప్పుడు నీకంటే ముందు చాలా మందిని ఇంటర్వ్యూ చేసింటారు. అందులో ది బెస్ట్ నువ్వు అయింటేనే తీసుకుంటారు. ఓకే. మేబీ ఇది జరుగుతది. ఇంకొకటి ఏంటి అంటే నువ్వు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా, నువ్వు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా నీ ప్యాకేజ్ అనేది 7 ఎల్‌పీఏ అలా అడిగావే అనుకో. సపోజ్ నువ్వు ఒక ఫ్రెషర్‌గా 7 ఎల్‌పీఏ అడిగావే అనుకో. నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏమవుతదంటే ఇంకొక పర్సన్‌ని ఇంటర్వ్యూ చేసింటారు గదా! ఆ పర్సన్ 5,00,000కే జాయిన్ అవుతాడు అనుకో. నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా అఫ్‌కోర్స్ క్వాంటిటీ అనేది క్వాంటిటీ కన్నా క్వాలిటీయే చూస్తారు. ఓకే. కాకపోతే ఏమవుతదంటే కొన్ని రోల్స్‌కి క్వాలిటీ అంత అవసరం లేదు. అంటే రాక్ స్టార్స్ అవసరం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు చూడండి. అలాంటి టైంలో ఏమవుతదంటే కాస్ట్ కట్టింగ్ కోసం ఓకే. ఈ పర్సన్‌కి నాలెడ్జబుల్ సరిపోతది. ఎందుకంటే ఆ పర్సన్ గూడా బానే ఇచ్చింటాడు ఇంటర్వ్యూ. కానీ అదర్ దాన్ దట్ ఈ రాక్ స్టార్ ఇంకా బాగా ఇచ్చింటాడు కదా! మరి ఈ రాక్ స్టార్‌ని ఎందుకు తీసుకోరా అంటే ఈయన 7,00,000 అడిగాడు. ఆయన 5,00,000 అడిగాడు. ఆయన 5,00,000 అడిగాడు కాబట్టి ఒక 4,00,000కి లోపలికి పంపించేయొచ్చు. సో, ఆ కాస్ట్ కట్టింగ్ కోసం బి పర్సన్‌ని తీసుకుంటారు. ఏ పర్సన్‌ని తీసుకోరు. ఈవెన్ థో యూ హావ్ ద నాలెడ్జ్. ఇలాంటి క్రైటీరియాస్ చాలానే ఉంటాయి కంపెనీలో. ఓకే. కాస్ట్ కట్టింగ్ కోసం పీపుల్‌ని తగ్గించడానికి. అంటే కాస్ట్ కట్టింగ్ కోసం హై ప్యాకేజ్ అడిగిన పర్సన్ కన్నా కొంచెం లో ప్యాకేజ్ ఉన్న పర్సన్‌ని పంపించేస్తారు లోపలికి. ఎటువంటి రోల్స్ కోసం అంటే కొన్ని డిఫరెంట్ రోల్స్ కోసం. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి చూడండి. అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ పర్సన్‌ని తీసుకుంటారు. మెయిన్‌గా డెవలప్‌మెంట్ రోల్స్‌కి మాత్రం బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఇలాంటి వాటికి ఖచ్చితంగా మంచి క్వాంటిటీ ఉన్న పర్సనే తీసుకుంటారు. క్వాలిటీ ఉన్న పర్సన్. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు తెలిసిందో లేదో ఫ్రెషర్స్‌కి చాలా మందికి బీజీవీ అసలు వచ్చిండదు. బికాస్ బీజీవీ ఎందుకు రాదు అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లమాటిక్. ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లమ్ అయింటది మీ బీజీవీ. సో, ఎడ్యుకేషన్‌లో కావచ్చు, ఏదైనా సర్టిఫికేషన్స్‌లో మాక్సిమం రాదు. మీ 10థ్ అలాంటి సర్టిఫికేషన్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలాంటి ప్రాబ్లమాటిక్ థింగ్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ డెఫినైట్‌లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రిక్రూట్‌మెంట్ మొత్తం తీసేసుకున్న తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వెళ్ళిపోయాయి. ఓకే. కొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండాల్సిన ప్రాజెక్ట్స్ మూవ్ అయిపోయాయి. అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఫ్రెషర్స్‌ని హైరింగ్ అనేది ఆపేస్తారు. పూర్తిగా ఆపేసేసి ఇంకా మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చే వరకు హైరింగ్ అనేది ఉండదు. ఓకే. ఈ హైరింగ్ అనేది పూర్తిగా ఆపేస్తారు. మీరు కొన్ని సిగ్నేచర్స్ చేస్తారు చూడండి చదవకుండా. ఆ సిగ్నేచర్స్ మొత్తంలో ఈ డేటా అంతా ఉంటది చదివితే. మనం చదవం. మనం సైన్ చేసేస్తాం. మన సాలరీ చూస్తాం. పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఇంక అంతే సైన్ చేసేస్తాం. నేను గూడా అంతే అట్లనే సైన్ చేస్తా. కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ చదివితే మనకు ఏంటి అని తెలుస్తది. ఓకే. ఆఫర్ లెటర్‌ని చదవాలి ఎప్పుడైనా సరే. మన నోటీస్ పీరియడ్ ఎంత? మనం ఎంత వరకు అంటే ఎలాంటివుంటాయి? ప్రొబేషన్ పీరియడ్ ఇవన్నీ తెలుసుకోవాలి కంపెనీ గురించి. అసెస్మెంట్స్ ఏమైనా పెడతారా? ఇలాంటివన్నీ. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఏమవుతుంది అంటే స్కిప్ చేయకండి. చాలా చాలా యూజ్ అవుతది. నేను అదే పనిగా తెలుసుకొని మరీ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ హెచ్ఆర్ ఎవరైతే హైర్ చేసుకొనింటారో అతను గాని లీవ్ పెట్టేసాడే అనుకో. ఒక 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టాడనుకో. అది ఒకవేళ పాస్ అవ్వలేదనుకో. మీ ఫైల్ గాని, మీ డేటా గాని ఇంకా నీ ఫైల్ అక్కడే ఉండిపోతది. ఓకే. అతను గాని పొరపాటున మర్చిపోయి నేనొచ్చినంక చూద్దాంలే ఇప్పుడంత ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు మీ ఆఫర్ అనేది ఆగిపోతది. ఇలా రిక్రూట్‌మెంట్ అనేది మీ బీజీవీ హోల్డ్ అయ్యి, మీ ఆఫర్ హోల్డ్ అయ్యి, మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా రాలేదు అంటే ఓన్లీ ద రీజన్, ఓన్లీ ద రీజన్ ఈస్ దీస్ థింగ్స్. ఈ ఈ రీజన్స్ తోనే మీ ఆఫర్ అనేది హోల్డ్‌లో ఉంటది. మాక్సిమం మీ ఆఫర్ అనేది హోల్డ్‌లో ఉంటది. టేక్ ఇట్ ఈజీ. రైజ్ ద రిక్వెస్ట్. ఇఫ్ నో వాళ్ళు ఇంకా మీకేం రిప్లై ఇవ్వలేదు అంటే లెట్ ఇట్ బి గో విత్ అనదర్ కంపెనీ. ఓకే. సో, ఇలా జరుగుతది. నిజంగా రియాలిటీ ఇంతే. ఓకే. దీని వల్లనే అసెంచర్‌లో చాలా మందికి ఆఫర్ లెటర్స్ రిలీజ్ అవ్వలేదు. రీసెంట్‌గా టీసీఎస్‌లో గూడా 1 ఇయర్ వరకు ఆఫర్ లెటర్స్ రిలీజ్ అవ్వలేదు. ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే మెయిన్ రీజన్ వచ్చిన ప్రాజెక్ట్స్ అనేవి మూవ్ అయిపోయాయి. మూవ్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఏమవుతది అంటే ఫ్రెషర్స్ కన్నా ఉన్న ప్రాజెక్ట్స్‌కి కావాల్సింది ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ కాబట్టి సో, ఆ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌ని తొందరగా పికప్ చేసుకుంటారు. ఓకే. అలాంటి టైంలోనే మనకి ఈ ఆఫర్స్ అనేవి ఆగిపోతాయి. ఓకే.
ఏ కంపెనీకైనా ప్రాజెక్ట్ ఉంటేనే కదండీ పీపుల్ అవసరం. వితౌట్ ప్రాజెక్ట్ పీపుల్ అవసరం లేదు గదా! ఫస్ట్ థింగ్ అయితే క్యూలో పెట్టడం అనేది చాలా దారుణం గదా! ఒక పర్సన్‌ని తీసేసుకొనుంటారు. వాళ్ళ మైండ్‌లో ఆల్రెడీ ఆ పర్సన్ ఉన్నాడనేసి. ఆ పర్సన్ జాయిన్ అవుతాడో లేదో అనేసి ఇంకొక పర్సన్‌కి ఆశలు పెడతాం. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అంటే వాళ్ళ వేలో అది కరెక్ట్. వాళ్ళ స్ట్రాటజీస్. మన వేలో మనకు కొంచెం రాంగ్ అంతే. ఓకే. మేబీ ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. ఈ మధ్య అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మొహమాటం పడకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.